హాయ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో కింద కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మీరు ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఈరోజు నేను ఎంతో టేస్టీ అయిన ఎగ్ కర్రీ చూపించబోతున్నాను. చెట్టినాడు ఎగ్ కర్రీ సూపర్ టేస్టీగా ఉంటుంది. చాలా టేస్టీగా ఉంటుంది. అన్నంలోకైనా చపాతీలోకైనా చాలా సింపుల్గా చేసుకోవచ్చు. అది ఎలా చేసుకోవాలంటే ముందుగా ఇలా ఎగ్స్ బాయిల్ చేసేసుకోవాలి. ఎగ్స్ బాయిల్ చేసుకొని పక్కకు పెట్టేసుకొని ఇప్పుడు దీనికి చిన్న మసాలా ప్రిపేర్ చేసుకోవాలి. ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టేసుకొని ధనియాలు వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ ధనియాలు వేసుకోవాలి. ఒక 10 మిరియాలు వేసుకోవాలి. తర్వాత సోంపు 1 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. ఇందులో సోంపు టేస్ట్ బాగుంటుంది. తర్వాత 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత ఎండు కొబ్బరి ముక్కలు వేసుకోవాలి. ఇవి దూరగా ఫ్రై చేసుకోవాలి. ఇవి వేగుతుంటే మంచి స్మెల్ వస్తుంది. అప్పటి వరకు వేయించుకోవాలి, మాడకుండా ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇవి చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకునేటప్పుడు ఒక టమాటా కూడా వేసుకొని మిక్సీ వేసుకోవాలి. తర్వాత అదే ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత అప్పుడు కొంచెం జీలకర్ర వేసుకొని సన్నగా తరిగి పెట్టుకున్న ఒక 2 పెద్ద ఉల్లిపాయలు ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి. ఉల్లిపాయలు మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ కర్రీ టేస్ట్ అనేది వేరేలా ఉంటుందండి. చాలా టేస్టీగా ఉంటుంది. మన నార్మల్ ఎగ్ కర్రీ కంటే చాలా బాగుంటుంది. ఇవి ఉల్లిపాయలు వేగిన తర్వాత అప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి 1 టేబుల్ స్పూన్. తర్వాత కొంచెం పసుపు, టేస్ట్కి సరిపడా కారం వేసుకోవాలి. తర్వాత ఇవి మంచిగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టుకున్న పేస్ట్ ఉంది కదా, అది అందులో వేసేసుకోవాలి. మనం ముందుగా మసాలా దినుసులు మెత్తగా అయిన తర్వాత మాత్రమే టమాటాలు వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. చూసారా, ఇలా కలిపేసుకొని ఇలా ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు మంచిగా కుక్ చేసుకున్న తర్వాత అందులో కొంచెం వాటర్ వేసుకొని మన గ్రేవీకి సరిపడినన్ని వాటర్ వేసుకోవాలి. చూసారా, ఇలా కొంచెం మనకి సరిపడినంత వాటర్ వేసేసుకొని మంచిగా ఉడికించుకోవాలి. మూత పెట్టి ఒక 10 నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది. తర్వాత మనం ముందుగా ఉడకబెట్టుకున్న ఎగ్స్ ఉన్నాయి కదా, అందులో వేసేసుకోవాలి. మీకు కావాలంటే ఎగ్స్ ముందుగానే కొంచెం ఆయిల్లో ఫ్రై చేసుకుంటే బాగుంటుంది. అలా అయినా వేసుకోవచ్చు, ఇలా అయినా వేసుకోవచ్చు. వాటికి ఎగ్స్కి కాట్లు పెట్టేసుకొని ఇలా వేసేసుకోవడమే. తర్వాత చివరిగా రుచికి తగినంత ఉప్పు వేసేసుకోవాలి. ఉప్పు, ధనియాల పొడి, గరం మసాలా వేసేసుకొని కొత్తిమీర వేసేసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో కమ్మగా ఉండే చిట్టినాడు ఎగ్ కర్రీ రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉంటుందండి. ఇది అన్నంలోకైనా చపాతీలోకైనా చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి ఫ్రెండ్స్. చూసారా ఎంత చక్కగా గ్రేవీ ఉందో. మనం ఇందులో ఎక్కువ టమాటాలు ఎక్కువ కూడా వేయలేదు కదా, ఓన్లీ ఒక టమాటా మాత్రమే వేసాను. అయినా చూసారా ఎంత చక్కగా గ్రేవీ వచ్చిందో. తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.